టీపీసీసీ నేతలపై దాడి ఘటనలో ఇద్దరు యువకులు పోలీసులకు లొంగిపోయారు. ఎన్నికల సందర్భంగా నిన్న పాతబస్తీలో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మీర్చౌక్ పిఎస్ దగ్గర టీపీసీసీ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేశారు. ఘటనకు సంబంధించి మహమ్మద్ అబీద్, మహమ్మద్ అనే ఇద్దరు యువకులు సౌత్ జోన్ డీసీపీ ఆఫీసులో లొంగిపోయారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సందీప్ అందిస్తారు. సందీప్, అక్కడ మనకి ఘటనలో చూస్తే చాలా మంది పార్టిసిపేట్ చేసినట్టు కనిపిస్తోంది. కేవలం ఇద్దరు కార్యకర్తలు లొంగిపోవడం వెనకాల ఏమైనా ఒక డ్రామా జరిగిందనుకోవాలా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే షబ్బీర్ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిపైన కేవలము మెయిన్ గా ప్రధానంగా దాడి చేసింది, భౌతికంగా దాడి చేసింది మాత్రము ఇద్దరు వ్యక్తులే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు కొద్దిసేపటి క్రితమే వారు లొంగిపోవడం జరిగింది. దీంతో పాటు చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి కూడా అక్కడ సౌత్ జోన్ డీసీపీ ఆఫీస్కి వచ్చారు. నిన్న జరిగిన ఘటనతో పాటు అంతకు ముందేం జరిగింది, మొన్న రాత్రి నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా విశ్లేషించేందుకు డీసీపీకి చెప్పేందుకు కూడా పాషా ఖాద్రి అక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం ఇంకా విచారణ ఇటు సౌత్ జోన్ డీసీపీ ఆఫీసులో సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. మరోవైపు ఇటు చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ పైన కూడా చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. జంగంపేట బీజేపీ అభ్యర్థి పైన దాడికి పాల్పడ్డ నేపథ్యంలో ఆయన్ను బంధించారనే అభియోగం పైన ఆయన పైన కూడా వేర్వేరు సెక్షన్లు దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దానిపైన కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక అహ్మద్ బలాలకు బెయిల్ మంజూరు చేసింది. మలక్పేట ఘటన అంటే డిప్యూటీ సీఎం ఇంటిపైన దాడికి పాల్పడ్డ ఘటన పైన మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతులు కూడా విధించింది. ప్రతిసారి విచారణకు హాజరు కావాలి, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా కోరింది. ఇక ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అయితే ప్రస్తుతము లొంగిపోయిన మహమ్మద్ అబీద్ అలాగే మహమ్మద్ పైన విచారణ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. రిషి, రైట్ సందీప్, థ్యాంక్ యూ.